క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటమునకు మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదినము అరుణోదయముననే లేచి ఈ ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయి ఆయనను ఆరాధించి ఆయన వాక్యమును ఆలకించి అనేకుల కొరకు ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకు గాను మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థనా పోరాటమును ప్రారంభించుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, గత రాత్రంతయు మీరు మమ్మలను కాపాడి మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందుకై నేను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థనా పోరాటములో అనేక మంది జాయిన్ అయి దీవించబడినట్లు సహాయము చేయము. ఈ ప్రార్థనా పోరాటము ద్వారా మీరు మాతో మాట్లాడుచు ఆత్మీయముగా మమ్మలను బలపరచుచు ఉజ్జీవింపచేయుచున్నందుకై నీకు స్తోత్రములు. ఈ ప్రార్థనా పోరాటములో చేయబడుచున్న ప్రార్థనల ద్వారా అనేక మందిని స్వస్థపరచుచు అనేక మంది జీవితాలలో మీరు చేయుచున్న కార్యములను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటములు ఇంకా అనేక మంది జాయిన్ అయి దీవించబడినట్లు నీ కృపను అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఘనతా నీకే యుగ యుగముల వరకు, స్తుతియు ఘనతా నీకే యుగ యుగముల వరకు. స్తుతియాగము అర్పించెద మా హృదయములతో ప్రభువా, స్తుతియాగము అర్పించెద మా హృదయములతో ప్రభువా. ఉత్సహించు పెదవులతోను నిన్ను గూర్చి గానము చేసెదము, ఉత్సహించు పెదవులతోను నిన్ను గూర్చి గానము చేసెదము. మా జీవిత కాలమంతయు నిన్ను స్తుతించుము ప్రభువా, మా జీవిత కాలమంతయు స్తుతించుము ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. నీ మార్గములు న్యాయములు కృప సత్యములయున్నవి, నీ
భాగ్యములయ్యున్నవి. హల్లెలూయా 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 హల్లెలూయా. నరులందరికంటే నీవు అతి సుందరుడవయున్నావు. నరులందరికంటే నీవు అతి సుందరుడవయున్నావు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. పాడదామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. సంవత్సరములు దయ కిరీటం మాకు ధరింపజేసి ఉన్నావు. సంవత్సరములు దయ కిరీటం మాకు ధరింపజేసి ఉన్నావు. గతకాలమంతయు నీ కృపను మమ్ము కాపాడిన దేవా. గతకాలమంతయు నీ కృపను మమ్ము కాపాడిన దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు. పాడదాం. స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు. స్తుతియాగము అర్పించెను మా హృదయములకు ప్రభువా. స్తుతియాగము అర్పించెను మా హృదయములకు ప్రభువా. స్వరమెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరికి వచ్చినప్పుడు ఆ సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా అనే పాట పాడుతూ దాన్ని మహిమపరుస్తాం. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత. స్తుతులు చెల్లించుడి, స్తుతులు చెల్లించుడి. యెహోవా యెహోవా దయాళుడు, ఆయనకే ఆయనకే కృతజ్ఞత. స్తుతులు చెల్లించుడి. యేసయ్యా. స్తుతులు చెల్లించుడి. Let's praise the Lord. Hallelujah. Worship you, Jesus. Bless your name. Thank you,
Father, Lord. Praise the Lord, praise the Lord. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు నన్ను నడిపించితివే. దేవా, నన్ను నడిపించితివే. ఆయనకే కృతజ్ఞత, స్తుతులు చెల్లించుని. Worship you, God. ఆయనకే కృతజ్ఞత, స్తుతులు చెల్లించుని. యెహోవా, యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞత, స్తుతులు చెల్లించుని. స్తుతులు చెల్లించుని. Jesus, 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 we lift your name. కష్టములను నుండి, ఆపదలను నుండి, యేసయ్యా, కష్టములను నుండి, ఆపదలలో నుండి, కష్టములలో నుండి, కష్టములలో నుండి, ఆపదలలో నుండి, కష్టములలో నుండి, ఆపదలలో నుండి నన్ను విడిపించితివే. యేసయ్యా, నన్ను విడిపించితివే. ఆయనకే కృతజ్ఞత, స్తుతులు చెల్లించుని. Come on, lift up your voices and sing to God. కృతజ్ఞత, స్తుతులు చెల్లించుని. ఆయనకి కృతజ్ఞత, స్తుతులు చెల్లించుని. ఆయనకి కృతజ్ఞత, స్తుతులు చెల్లించుని. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, అనుదినము అరుణోదయముననే లేచి ఈ ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయ్యి ఆయనను ఆరాధించి ఆయన వాక్యమును ఆలకించి ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మహా కృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మన దైవజనులకు దేవుడు అనుగ్రహించిన ప్రేరేపణ బట్టి
ఈ ప్రార్థనా పోరాటమును ఈ విధంగా కొనసాగించుట కొరకు దేవుడు తన కృప చూపిస్తున్నారు. ఈ ప్రార్థనా పోరాటంలో చెప్పబడుచున్న వాక్య సందేశములు, ఈ ప్రార్థనా పోరాటంలో చేయబడుచున్న ప్రార్థనల ద్వారా మనం ఎంతగానో ఆత్మీయముగా, శారీరకముగా అన్ని విధాలుగా మనం ఆశీర్వదించబడుచున్నాము. కనుక ఈ ప్రార్థనా పోరాటమును లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, అనేక మందికి ఆశీర్వాదకారుకులుగా ఉందాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు ఈ వాక్య సందేశమును ఆలకించి దీవించబడవలెనని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి మీరందరూ కూడా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. అనుదినము దేవుని యొక్క వర్తమానములు విని దీవించబడవలెనని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, శుభకరమైన ప్రయాణము కొరకు ఉపవాసముండుము అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము నుండి 23వ వచనం వరకు చదువుకుందాం. ప్రియులారా, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. మేలు కలుగు చేయటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవునిని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. శుభకరమైన ప్రయాణము కొరకు ఉపవాసముండుము అనే దివ్యమైన అంశాన్ని మనము ధ్యానం చేయుచున్నాం. ప్రియులరా, శుభకరమైన ప్రయాణము కొరకు వాక్య సందేశముతో ముందుకు సాగుము అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఉపవాసము అనే మాటలో 5 అక్షరములు ఉన్నట్లుగా ఊ అనగా ఉపేక్షించుకునుట, పా అనగా పరీక్షించుకునుట, వాసము అనగా వాక్య సందేశముతో ముందుకు సాగుట. ఈ యొక్క అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. శుభకరమైన ప్రయాణము కొరకు వాక్య సందేశముతో ముందుకు సాగుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. దేవుడు అబ్రాహామును పిలిచి ఉన్నాడు. అబ్రాహామును పిలిచినప్పుడు ఆ పిలుపునకు అబ్రాహాము లోబడినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. దేవుడు అబ్రాహామును అబ్రహాముగా మార్చాడు. దేవుడు అతనిని ఆశీర్వదించాడని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని పిలుపునకు విధేయుడై ఆ వాక్య ప్రకారముగా దేవుడు తన వాక్కు ద్వారా దర్శించి ఆ వాక్య సందేశముతో అతనిని నడిపించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్య సందేశముతో ముందుకు సాగాడు. ఎక్కడికి వెళ్ళవలెనో తెలియదు, కానీ దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని ఆ వాక్యానుసారముగా అతడు బయలుదేరి వచ్చాడు. వాక్యానుసారముగా ప్రయాణం చేశాడు. అబ్రహాము చేసిన ప్రయాణము శుభకరమైన ప్రయాణముగా ఎంచబడుచు ఉన్నది. ఆశీర్వాదాలతో కూడిన ప్రయాణముగా ఉన్నది. కీర్తనలు 32వ కీర్తన 8వ వచనములో నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవుడు మనకు తన వాక్కును వినిపింపజేసే దేవుడు. ఉపదేశము చేసేదను అంటున్నాడు. ఉపవాసము ఊ అనగా ఉపేక్షించుకోవాలి, పా అనగా పరీక్షించుకోవాలి, వానగా వాక్యముతో, సానగా వాక్య సందేశముతో ముందుకు సాగవలసిన వారిగా ఉన్నాం. అప్పుడే శుభకరమైన ప్రయాణము కలుగుతుందని ఈ వాక్యము సెలవిచ్చుచున్నది. నీకు ఉపదేశము చేసేదనని దేవుడు అంటున్నాడు. నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ముందుకు సాగుము అనే దేవుడు. రైట్కు లెఫ్ట్కు తిరగాల, ఎటు వెళ్ళాలో దేవుడే మనకు బోధించి నడిపించు దేవుడై ఉన్నాడు. 119వ కీర్తన 56వ వచనములో నీ ఉపదేశము ననుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవుని ఉపదేశమును, దేవుని వాక్యమును అనుసరించి నడుచుకున్నప్పుడు శుభకరమైన ప్రయాణముగా మన ప్రయాణము కొనసాగుతుంది. ఈ ఆత్మీయ యాత్రలో, ఈ విశ్వాస యాత్రలో, ఈ యొక్క అరణ్య యాత్రలో, ఈ జీవిత యాత్రలో మనము గమ్యాన్ని చేరాలి అంటే, ప్రియులరా, అద్దరికి చేరాలి అంటే యేసు వాక్కు ప్రకారముగా
మనము ప్రయాణము చేయవలసిన వారిగా ఉన్నాం. 119వ కీర్తన 104వ వచనములో, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. దేవుని ఉపదేశము మనకు జ్ఞానమునిస్తుంది, వివేకము కలుగు చేస్తుంది. దేవుని ఉపదేశము వింటే విశ్వాసము, వింటే వివేకము, తప్పు మార్గములన్నీ అసహ్యములాయెను అంటున్నాడు. ఈ లోకంలో మంచి మార్గమున్నది, తప్పు మార్గములున్నవి. మంచి మార్గములలో నడిపించేదే దేవుని వాక్యము. యేసు మార్గమే మంచి మార్గము, మేలు కలుగు చేయు మార్గము. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ఆ వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. వెలుగే లేకపోతే చీకటిలో నడుస్తూ ఉంటే మనము అడుగు తీసి ఎక్కడ అడుగు వేస్తామో మనకు తెలియదు. కనుక మనము భయపడతాము నడవడానికి. ప్రయాణం సాగాలి అంటే వెలుగు కావాలి. ఆ వాక్యమనే వెలుగులో ఆయన మనల్ని నడిపించు దేవుడై ఉన్నాడు. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయం 2వ వచనము నుండి, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించిదనని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలముల ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. దైవజనుడైనటువంటి ఏలియా భక్తునికి దేవుడు తన వాక్కును పంపి నడిపిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియజేస్తున్నాడు, ఎక్కడ నివాసం ఉండాలో తెలియజేస్తున్నాడు, ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏం చేయాలో ఆ విషయాలన్నీ కూడా బోధిస్తూ ఆలోచన చెప్పుచు ఏలియాను నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను నడిపించే దేవుడు. ఏలియా భక్తుని పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించు దేవుడై ఉన్నాడు. తన వాక్కు ద్వారా మనము నడిపింపబడవలసిన వారిగా ఉన్నాం. ఆ వాక్య సందేశముతో ముందుకు సాగినప్పుడు మనము పోషింపబడతాము, మనము కాపాడబడతాము. కరువులో సజీవులనుగా కాపాడు దేవుడై ఉన్నాడు, అద్భుతముగా పోషించు దేవుడై ఉన్నాడు. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనము నుండి, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతును ఊరికి పోయి అచ్చట ఉండము. నిన్ను పోషించుటకు అచ్చటను యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవని ఎద్దుకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడని యెహోవా జీవము తోడు, తొట్టులో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యుద్ధనున్నవే గాని అప్పమొకటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పొలలు ఏరుటకై వచ్చి తినెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎదుగు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చిరి. దేవుని మాట ప్రకారముగా దైవజనుడైన ఏలియా ప్రకటించగా ఆ మాట చొప్పున దైవజనుడు చేశాడు. ఆ మాట ప్రకారముగా సారెపతు విధవరాలు కూడా చేసినప్పుడు దేవుడు అద్భుతముగా వారిని పోషించినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. తొట్టి నిండా పిండి, బుడ్డి నిండా నూనె దేవుడు వచ్చినట్లు చేశాడు. వారి పేదరికమును దేవుడు తొలగించాడు, వారి దారిద్ర్యమును తొలగించాడు. అద్భుతముగా దేవుడు పోషించాడు, వారిని సంతృప్తిపరిచాడు. కరువులో సజీవులనుగా వారిని కాపాడి ఉన్నాడు. దేవుని వాక్య ప్రకారముగా మనము ప్రయాణము చేసినప్పుడు అది శుభకరమైన ప్రయాణముగా మారుతుంది.
దేవుని మాటను పక్కన పెట్టి మనం ప్రయాణం చేస్తే ఆ ప్రయాణము ప్రయాసగా మారిపోతుంది. నినివే పట్టణంలోకి వెళ్ళమని దేవుడు యోనా భక్తునితో చెబితే యోనా ప్రవక్త తర్షీషునకు ప్రయాణమై వెళ్ళుడు ద్వారా తుఫానును ఎదుర్కోవలసిన పరిస్థితి. ఆ ప్రయాణము సజావుగా సాగలేదు, ప్రయాసతో కూడిన ప్రయాణముగా మారిపోయింది. ఆ ప్రయాణము గమ్యము చేర్చలేకపోయింది. యేసయ్య మాట విని మనము ప్రయాణము చేయవలసిన వారిగా ఉన్నాం. వాక్య సందేశముతో మనము ముందుకు సాగవలసిన వారిగా ఉన్నాం. ఉపవాసం అనగా అనగా ఉపేక్షించుకొని, పానగా పరీక్షించుకొని, వాసము అంటే వాక్య సందేశముతో ముందుకు సాగినప్పుడు మన ప్రయాణము సజావుగా సాగేదిగా ఉన్నది. శుభకరమైన ప్రయాణము మనము చేసేవారిగా మనమున్నాం. శుభకరమైన ప్రయాణము కలుగునట్లు మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు యోధావారు అహావా నది దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు వారికి శుభకరమైన ప్రయాణము దయచేశాడు. యెరూషలేమునకు సమాధానపురములోనికి దేవుడు వారిని నడిపించినట్లుగా దేవుడు మిమ్మల్ని సమాధానపురములోనికి, సమాధాన స్థితిలోనికి నడిపించునుగాక. ప్రతి ఒక్కరికి శుభకరమైన ప్రయాణము కలుగజేసి సమాధానము కలుగజేయునుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, శుభకరమైన ప్రయాణము కొరకు అనే అంశము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రములు. ఉపవాసం ఉండాలని మీరు మాతో మాట్లాడారు. అనగా మమ్మల్ని మేము ఉపేక్షించుకొని, పానగా మమ్మల్ని మేమే పరీక్షించుకొని, వాసము అనగా వాక్య సందేశముతో మేము ముందుకు సాగినప్పుడు శుభకరమైన ప్రయాణం మేము పొందుకుంటామని చక్కని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఆత్మీయముగా బలపరిచినందుకై స్తోత్రములు. దేవానికి వందనాలు. నీ వాక్యము ద్వారా, నీ వాక్య సందేశముతో మేము ముందుకు సాగునట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యము మా అందరి జీవితంలో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యానికి వందనాలు. బలహీనులను బలపరచండి. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలను ఇప్పుడే నీ వాక్కును పంపి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. యేసయ్యానికి వందనాలు. అనేక మంది ఆత్మలను రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది బాప్తిస్మము పొంది రక్షణ భాగ్యము పొందినట్లు సహాయము చేయము. జాషువా గుమ్మళ్ళ మినిస్ట్రీ ద్వారా మీరు జరిగిస్తున్న సేవా పరిచర్యలన్నింటిని బట్టి నేను స్తుతిస్తున్నా. మొబైల్ చర్చ్ ద్వారా జరిగిస్తున్న పరిచర్యల కొరకు వందనాలు. వర్షిప్ టీమ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రేయర్ టీమ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. టెక్నికల్ టీమ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. పరిచర్య బృందాలను బట్టి నేను స్తుతిస్తున్నాము. దైవ సేవకులను బట్టి నేను స్తుతిస్తున్నాం. పాస్టర్స్ని మీరు దీవించండి. దైవ సేవకుల కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థిస్తున్నాం. రక్షణ, స్వస్థత, శాంతి, సమాధానములు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దులలో గొప్ప సమాధానము కలుగు చేయము. యుద్ధ వాతావరణము తొలగించుము. యెరూషలేము క్షేమము కొరకు, ఇజ్రాయేల్ దేశము కొరకు ప్రార్థిస్తున్నాం. క్షేమాభివృద్ధి కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎవరు ఏ సమస్యలు గుండా వెళుచున్నారో వారి సమస్యలని తొలగించమని ప్రార్థన చేయుచున్నాం. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరి కన్నీరు తుడవమని ప్రార్థన చేయుచున్నాను. ఈరోజు బర్త్డేలు జరుపుకొనిచున్న బిడ్డలను దీవించండి. యానివర్సరీలు జరుపుకొనిచున్న బిడ్డలను దీవించండి. హయా కాన్ఫరెన్స్లు అద్భుతముగా జరిగినట్లు సహాయం చేయము. నివాసుల ప్రయాణములలో మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ నెల 30వ తారీఖు భీమవరంలో జరిగేటువంటి హయా కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదకరంగా జరిగినట్లు సహాయం చేయము. కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాము. నిశ్చయముగా మమ్ములను, మా కుటుంబాలను, సంఘాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రజలను రక్షించమని, మా ప్రజలను స్వస్థపరచమని, మా ప్రజలకు విడుదల, శాంతి, సమాధానములు కలుగుజేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయి నిన్ను ఆరాధించి, నీ వాక్యమును ఆలకించి ఈ ప్రార్థనలో ఏకీభవించిన నీ బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, జూన్ మాసములో మరలా తిరిగి నీ బిడ్డలు ప్రభువా స్కూల్స్కు, కాలేజీకి వెళ్ళుచుండగా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. జూన్ మాసము 3, 4, 5 తారీఖుల్లో జరుగుతున్న VBS కొరకు ప్రార్థిస్తున్నాము. ఆశీర్వాదకరముగా జరిగినట్లు సహాయం చేయము. సమస్త విషయాలు నీ కృప చూపించండి. మంచి వర్షాలు కురవడానికి, పంటలు సమృద్ధిగా పండడానికి సహాయం చేయమని
ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఎవరే కష్టములు ఉన్నారో, ఎవరే సమస్యలు ఉన్నారో వారిని మీరు ఆదుకొనమని, ఎవరే కష్టములు ఉన్నారో, ఎవరే సమస్యలు ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు ఆదుకొనమని, నీ చేతులెత్తి ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల ఆశీర్వాదములు సమృద్ధిగా దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఎడతెగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందము ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయి మాతో కలిసి దేవుని ఆరాధించి వాక్యమును ఆలకించి అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయగా ఏకీభించిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవునికి, అలాగే మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.